శ్యామ్ అన్నది. ఎందుకంటే ఆయన ఒక లిరిసిస్ట్ అయ్యుండి నాదే వర్షన్ బాగుంది, నువ్వు ఉంచేసే యాజ్ ఇట్ ఈస్ గా, నేను అది డిస్టర్బ్ చేయను అన్నాను. సో ఐ షుడ్ థ్యాంక్ శ్యామ్ అన్న ఫర్ దట్. అండ్ దట్స్ అబౌట్ ఇట్. అంటే ఈ సాంగ్ గురించి అది. అండ్ మళ్ళీ మాట్లాడదాం. సింగర్ నేనే, అండ్ ఫీమేల్ సింగర్ వచ్చి నిఖితా శ్రీవల్లి అని. తను గతంలో అరవింద సమేతాలు ఒక చాలా సూపర్ హిట్ సాంగ్ పాడింది, ఓపెనింగ్ సాంగ్. సో మీ గుర్రాజు పేరు పైన నమస్కారం. ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా శంకరన్న, టైటిల్ తెర వెనకాల వాస్తవంగా చెప్పాలంటే నేను వచ్చింది ఆర్టిస్ట్ కన్నా. ఆర్టిస్ట్కి వచ్చిన తర్వాత నేను ఎలా అయిపోయామంటే తెర వెనకాలకు వచ్చి వ్యాపారంలోకి వచ్చేసాం. ఆ తెర వెనకాల వ్యాపారం ఎవరు చూసి వచ్చామంటే మా సుచిరెడ్డి కిరణ్ అన్న చూసి వచ్చాం. వచ్చి ఏం చేసామంటే వేషం రాలేదు, ఇక తెర వెనకాల వ్యాపారాలు చేసుకొని కళమ్మ తల్లి అంటే ప్రాణం కాబట్టి మళ్ళీ ప్రొడ్యూసర్గా ఎంటర్ అయ్యి అక్కడ సంపాదించి ఇక్కడ అది విషయం అనమాట. ఇవాళ తెర వెనుక చిత్రం యొక్క ఆడియో లాంచ్ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన శంకర్ గారికి, కిరణ్ గారికి, మా పోలీస్ మిత్రుడైన శివారెడ్డి గారికి, అలాగే అన్నిటికంటే ముఖ్యం డైరెక్టర్ ప్రవీణ్ చందర్ గారికి, ప్రొడ్యూసర్ మురళి గారికి, దాంట్లో నేను ఇప్పుడు ఆవిష్కరించిన పోలీస్ సీన్ నిజంగా కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. అంటే సినిమాటిక్గా లేకుండా ఇట్ అపియర్డ్ రియల్ యాక్చువల్లీ. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ, టు ద ఎంటైర్ టీమ్. ఇందాక వారు మాట్లాడుతూ కొన్ని చాలా రిలవెంట్ థింగ్స్ చెప్పడం జరిగింది. ఇవాళ యువత ఏం కోరుకుంటున్నారు, యాక్చువల్లీ సమాజం ఎలా ఉంది, ఏం కోరుకుంటున్నారు అన్నదానికి లింక్ చేయగలిగిన ఏకైక సాధనము ఖచ్చితంగా ఎయిదర్ రైటింగ్ ఆర్ మూవీ. ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఆర్టిస్ట్ హూ కెన్ లింక్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వాట్ క్యాన్ బి డన్. ఈ రెండిటి మధ్యలో వారధి ఖచ్చితంగా ఒక ఆర్టిస్ట్ మాత్రమే కాగలరు. అది దాంట్లోనూ సినిమా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియం. అయితే సినిమా ఇంత పవర్ఫుల్ మీడియంలో ఏ రకమైన సినిమాను యువత కోరుకుంటున్నారు, ఏ రకమైన సినిమాను ప్రజలకు, బిఫోర్ ఎ పోలీస్ ఆఫీసర్ ఐఎమ్ ఆల్సో ఎ సిటిజన్ అండ్ ఎ ఉమెన్, ఎలాంటిది కోరుకుంటున్నాము అన్నది విశ్లేషించి తర్వాత ఐ ఫీల్ దట్ ఐ షుడ్ సే దట్ ఐ షుడ్ కంగ్రాచులేట్ దిస్ మూవీ టీమ్, ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ ఏజ్ హెస్ కమ్, వి ఆల్ నో, ఒకప్పుడు చాలా కష్టమైన, తీయడమే కష్టం సినిమా. ఈరోజు విత్ ద డిజిటైజేషన్, ఇన్ఫ్యాక్ట్ విత్ సో మచ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యూ కెన్ క్రియేట్ సో మెనీ థింగ్స్ బియాండ్, బట్ వాట్ వీ కాంట్ క్రియేట్ ఇస్ ఫీలింగ్స్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్. దాన్ని మాత్రం క్రియేట్ చేయలేం. కాబట్టి చాలా ఎక్కువ మంది దాంట్లో పోటీ ఎక్కువైపోయి కూడా ప్రాబబ్లీ బికాజ్ ఆర్టిస్ట్లో పోటీ ఎక్కువ అవడం వల్ల ఆ పోటీని తట్టుకోవడానికి బ్యాక్గ్రౌండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటైజేషన్ ఈ పార్ట్ ఆఫ్ మూవీని ఎక్కువగా పెంచి ఆర్టిస్ట్ యొక్క రోల్ని, బికాజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ సచ్ ఎ మూవీ, ఆర్టిస్ట్ రోల్ని తగ్గించి దీన్ని ఎక్కువ పెంచడం వల్ల ప్రాబబ్లీ సమ్ టైమ్స్ యువత యొక్క ఆశయాల్ని, ఆశలను, ఎలాంటి మూవీ నేను చూడాలనుకుంటున్నానో దానికి అతి దగ్గరగా వెళ్ళలేకపోవడానికి ఇదొక కారణమని నేను అనుకుంటున్నాను. అయితే రావాలి అంటే మనమేం వెస్టర్నైజేషన్ కావాలా? వెస్ట్రన్ సొసైటీస్లో లాగా ఇప్పుడు హాలీవుడ్లో మేబీ దేర్ ఆర్ వెరీ బిగ్ బడ్జెటెడ్ ఫిల్మ్స్, బట్ చాలా చిన్న ఇన్సిడెంట్ తీసుకొని 1.5 hour మూవీ ఎంత రక్తి అనురక్తి ఉంటుందంటే ఎవ్రీ మూమెంట్ ఐ వెయిట్ టు సీ ద మూవీ. ఆ రకమైన మూవీ ఎప్పుడు తీయగలుగుతామంటే ప్రాబబ్లీ ద రియల్ థింగ్స్ ఫ్రమ్ ద సొసైటీని నేను గ్రాస్ప్ చేసి దాన్ని ఖచ్చితంగా ఆర్టిస్ట్ ప్రజెంట్ చేయగలిగినప్పుడు ఐ డోంట్ థింక్ డిజిటైజేషన్ విల్ యాడ్ బ్యూటీ టు ద ఆర్టిస్ట్ అండ్ నాట్ వైస్ వర్సా. అలాంటి మూవీ ఇది అవుతుందని ఆశిస్తూ మరి ఒకసారి తెర వెనుక ఉన్న
ఈ క్రూ అందరికీ కూడా, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, రైటర్ గారికి, వీరందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, 2 తెలుగు రాష్ట్రాల పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తూ మీ మూవీ సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్, యాజ్ ఐ హ్యావ్ సీన్, ఇక్కడ చూసిన దాన్ని బట్టి మహిళల పైన జరుగుతున్న ఏవైతే అబ్యూస్ కావచ్చు, వాట్ ఎవర్ ఫార్మ్స్ ఆఫ్ అబ్యూస్, దాన్ని ఒక రకంగా దీంట్లో చూపించారు అని నాకు నిన్న చెప్పడం జరిగింది. చూపించినప్పుడు యాక్చువల్ పరిస్థితి, ఐ థింక్ యాజ్ అ సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఇక్కడ ఇంతమంది ఆర్టిస్ట్ ఉండొచ్చు, లేదంటే పీపుల్ హూ ప్రొడ్యూస్ మూవీస్, హూ డైరెక్ట్ మూవీస్ అండ్ హూ ఆల్సో యాక్ట్ ఇన్ ద మూవీస్. రియల్ సిట్యుయేషన్ ఏదైతే ఉందో, ఇఫ్ యూ కెన్ ఇమాజిన్, దేర్ ఆర్ అబౌట్ 200 to 240 రేప్ ఆర్ పోక్సో, అంటే చైల్డ్ రేప్ కేసెస్ విచ్ గెట్ రిపోర్టెడ్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద స్టేట్, అంటే ఓన్లీ ఇన్ తెలంగాణ పర్ మంత్. అండ్ విశ్లేషిస్తే, నేను ఇప్పుడు డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఉమెన్ సేఫ్టీ వింగ్, ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్, కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలిగిన డేటా ఇది. మరి ఎవరి నుంచి, ప్రతి మూవీలో మీరు చూడండి, ఈవెన్ సీరియల్లో కూడా చూడండి, యూ టాక్ అబౌట్ సేఫ్టీ ఆఫ్ ఉమెన్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. నేను బస్ స్టాప్కి పోతే నా సేఫ్టీ ఎలాగా, లేకపోతే నేను ఆ మూవీకి పోతే నా సేఫ్టీ ఎట్లాగా, లేదంటే నేను స్కూల్కి పోతే ఎట్లా, కాలేజ్కి పోతే ఎట్లా. బట్ ఆర్ యూ ఆల్ అవేర్, 96% ఆఫ్ రేప్ కేసెస్ ఆర్ డన్ బై నియర్ అండ్ డియర్. తెలిసిన వాళ్ళే అమ్మాయిలను రేప్ చేస్తున్నారు. ఆ తెలిసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, తెలిసిన అంకుల్, తెలిసిన అన్న, ఫ్రెండ్, ఫాదర్, మామ, ఎవరి నుంచి రక్షించాలి అమ్మాయిలను? I request all of you, there should be a perception change in the society that it is not public safety which is important. At a ground level, it is a morality which has to be inculcated. అంటే నేను ఒక అమ్మాయిని ఫస్ట్ ఒక వ్యక్తిగా గౌరవించడం నేర్చుకోవాలి అన్న మొరాలిటీని మూవీ ఇన్కల్కేట్ చేయగలిగినప్పుడు, ఐ థింక్ ఎవ్రీ మూవీ లైక్ దిస్ విల్ డెఫినెట్లీ బీ ఇన్ ద పాత్ ఆఫ్ సక్సెస్. ప్రతి మూవీలో అది ఎట్లా చూపించగలుగుతాము అంటే, ఒక అమ్మాయి యాజ్ అ సూపర్ కాప్. నిన్న మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా పోలీస్కి అందరికీ కూడా డీజీపీ గారి ఆధ్వర్యంలో, ఆమె పోలీస్ అయితే మా ప్రతి పథం ప్రగతి రథం అన్న పేరుతో ఎంటైర్ ఉమెన్ ఫోర్స్, 4800 మంది ఉమెన్ ఫోర్స్తో ఆన్లైన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో కానిస్టేబుల్ లెవెల్ నుంచి కూడా సీనియర్ ఆఫీసర్ వరకు కూడా వాళ్ళ వ్యూస్, అంటే వాళ్ళు చేస్తున్న డ్యూటీలో ఒక మహిళగా వాళ్ళు ఏం ఎదుర్కొంటున్నారు, తర్వాత ఒక మహిళగా వాళ్ళు ఏం సొల్యూషన్స్ ఇవ్వగలుగుతారు అన్నది ఓపెన్గా అప్ టు ద ర్యాంక్ ఆఫ్ డీజీపీ షేర్ చేసుకోవడం జరిగింది. అయితే దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ దట్ బికాస్ దిస్ మూవీ ఈజ్ రిలవెంట్ టు దిస్, ఐ థింక్ ఇఫ్ యూ పర్మిట్ మీ ఐ విల్ షేర్. ఒక అమ్మాయి చెప్పింది, రిక్రూట్ కానిస్టేబుల్. ఇన్ఫ్యాక్ట్ వీ వర్ సో మోటివేటెడ్ యాజ్ సీనియర్ ఆఫీసర్స్. ఎంత ఇన్స్పైర్ అయ్యామంటే వాళ్ళు చెప్పిన దానికి. ఆ అమ్మాయి చెప్తుంది, నేను ఒక అమ్మాయిని పోలీస్ ఆఫీసర్ కావాలని చాలా ప్యాషనేట్గా అనుకున్నాను. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చాలా పెద్ద కంపెనీలో. బట్ ఐ లెఫ్ట్ దట్ జాబ్ బికాజ్ ఐ వాంటెడ్ టు బీ ఏ పోలీస్ ఆఫీసర్. ఐ బికేమ్ ఏ పోలీస్ ఆఫీసర్. నాకు రీసెంట్గా కరోనా టైమ్స్లో నాకు 3 months బేబీ ఉన్నది. నేను 2 daysకి ఒకసారి నేను ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. బట్ వాట్ మై హస్బెండ్ సెడ్ ఈస్, నేను మీ పాపని వెళ్ళి మీ అమ్మ దగ్గర వదిలేసాయి, నేను మాత్రం చూసుకోలేను. నువ్వు నీతో కాపురం చేయడం దండగా, ఎందుకంటే నువ్వు పాపను చూసుకోలేవు. ఇలాంటి పరిస్థితుల్లో నా భర్తతో నేను సమతుల్యతతో ఉండడానికి నా రోల్ ఏమిటి, తన రోల్ ఏమిటి, నా రోల్ తను చేయగలగచ్చు, తన రోల్ కూడా నేను చేయొచ్చు అన్న ఒక భావాన్ని మనం సమాజంలో ఇన్కల్కేట్ చేయకపోతే, క్యాన్ ఏ ఉమెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ అని అడిగింది. దిస్ ఈజ్ ఎ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ అస్.
ఎస్ ఆర్ నో? నా భర్త నాకు సహకరించకపోతే నేను ఇంత పెద్ద సవాళ్లను నేను ఎదుర్కోలేను. అండ్ ఇంకొకటి, రెండవది చాలా లాజికల్ థింగ్ చెప్తాను. సమాజంలో 50% స్త్రీలు ఉన్నారు. 50% స్త్రీలే కాకుండా పురుషులు కూడా ఒక పోలీస్ స్టేషన్కి ఎంటర్ అయితే ఒక మహిళ వాళ్ళని ఎదుర్కొంటే చాలా ఖచ్చితంగా బాగా చెప్పగలరు వాళ్ళ సమస్యను. మరి డోంట్ యూ థింక్ దట్ దే షుడ్ బి మోర్ అండ్ మోర్ విమెన్ ఆఫీసర్స్ ఫర్ ద వెరీ రీజన్? అండ్ దెర్ ఈజ్ ఇంకొకటి, 2019లో యునైటెడ్ నేషన్స్ ఉమెన్ ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో వెరీ ఇంట్రెస్టింగ్ ఒక్క సింగిల్ ఫ్యాక్ట్ చెప్తాను నేను. మెన్ ఇప్పుడు మీడియా అంతా రాసేదేంటి? అవసరం లేకపోయినా కొడతారు, అవసరం లేకపోయినా చాలా ర్యాష్గా మాట్లాడతారు, అవసరం లేకపోయినా కేసు పెడతామని బెదిరిస్తారు. ఎస్ ఆర్ నో? ఆల్ దీస్ థింగ్స్. దెన్ దే సెడ్ దిస్ బ్రూట్ ఫోర్స్, పోలీస్ అంటేనే చాలా రఫ్గా, చాలా కర్కశంగా మాట్లాడే ఒక ఫోర్స్ అన్న ఒక అభిప్రాయం మనలో ఉంది. అది ఇంకా పోలేదు. ఈవెన్ ఆఫ్టర్ 74 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఇట్ హెజంట్ గాన్. మరి మహిళను ఎందుకు ప్రిఫర్ చెయ్యరు? ఎందుకు మహిళని ప్రిఫర్ చేయాలి అన్నదానికి యునైటెడ్ నేషన్స్ ఉమెన్ సెడ్ 3 బ్యూటిఫుల్ థింగ్స్. ఒకటి, మహిళ ఈజ్ ఎ మల్టీ టాస్కర్. షీ కెన్ డూ మల్టీ టాస్కింగ్, నంబర్ 1. అండ్ షీ హ్యాస్ గుడ్ కాన్వర్జేషనల్ ఎబిలిటీస్, అంటే కమ్యూనికేషన్ చాలా చక్కగా చేయగలుగుతుంది. 2, మూడవది, ఒక విషయాన్ని డిఫరెంట్ వేస్లో థింక్ చేయగల క్రియేటివ్ కేపబిలిటీ ఒక ఉమెన్కు ఉంటుంది. ఈ 3 కారణాల వల్ల దెర్ ఈజ్ నో నీడ్ టు యూజ్ బ్రూట్ ఫోర్స్ ఇన్ ఎవ్రీ ప్లేస్ వేర్ ఇట్ ఈస్ నెసెసరీ. కాబట్టి మీరు మహిళలను ప్రిఫర్ చేయాలి అండ్ మహిళలు ఇంక్రీజ్ కావాలి. దట్స్ వై I feel there should be more and more movies where you project women as leaders, where you project women as a solution providers, and where you can project women as where they can change the society like they change the house. If you are great, it is because of your mother. Any person will accept, whether it is a boy or a girl, that the first teacher to all of us is our mother. And when mother itself become a police officer, you can imagine how the society will run. So let us take this, ee pandhani manam teeskoni, I think if we can take this and take forward, rendu telugu rashtralu kuda వచ్చే 10 సంవత్సరాల్లో 50% కాకపోయినా అట్లీస్ట్ 20%, ఇవాళ 7.7% is the ratio of women in police. If it grows to at least 30%, I think we are going to see a state which will be more peaceful, both the states. And once again, I thank the entire crew. Though it was a last minute thing, I really feel that this is a movie which we will look forward to see. అని కంప్లీట్గా ఒక సీన్ని కట్ చేయకుండా ఒక సీన్ మొత్తం చెప్పి, ఈ తెర వెనుక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఉమెన్ సెల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకుంటే బాధితులైన అమ్మాయిల విషయంలో కావచ్చు, వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని ఈ డైరెక్టర్ ప్రవీణ్ చందర్ చాలా చాలా స్పష్టంగా చెప్పాడు. ముందుగా తెర వెనుక సినిమాకి సంబంధించిన తెర వెనుక ఉన్నవాళ్ళు ప్రొడ్యూసర్ మురళి గారు, డైరెక్టర్ ప్రవీణ్ చంద్, నాకు 25 yearsగా ఫ్రెండ్ తను, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ రఘురామ్, ఇంకా మిగతా మిత్రులందరూ, చాలా ముఖ్యంగా నాకు ఇష్టమైన లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్, వీళ్ళందరూ కూడా ఈ సినిమా తెర వెనుక ఉండి, తెర ముందు ఉండి కూడా నటించిన, చాలా తెర మీద నటించిన వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చున్నారు. అట్లాగే ఈ ఫంక్షన్ని, ఈ తెర వెనుక సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన మిత్రుడు లైన్ కిరణ్ గారు, అట్లాగే మిత్రుడు గురురాజ్, తప్పకుండా నువ్వు చెప్పిన అంశాలన్నీ కూడా అందరి దృష్టిలో ఉన్నాయి. డెఫినెట్గా చిన్న సినిమాకి మంచి రోజులు రాబోతున్నాయి, డెఫినెట్గా మనం ఆశిద్దాం. సో ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రం సాధిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత, సుమతి మేడం మాట్లాడిన తర్వాత, నేను సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడాలనుకున్నాను, కానీ బట్ సుమతి మేడం మాట్లాడిన తర్వాత క్లియర్గా ఆ విషయాలు మాత్రమే మళ్ళీ రిపీట్ చేయదలుచుకున్నాను. అంటే రియాలిటీ ఎప్పుడైనా సరే సుమతి గారు ఒక పోలీస్ ఆఫీసర్గానే కాకుండా, ఒక సిటిజన్గానే కాకుండా, ఒక సినిమా ప్రేక్షకురాలు కూడా మాట్లాడింది.
అంటే ఒక బిలీవబిలిటీ, రియాలిటీ. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ సినిమాలు కానీ, FBI కానీ ఇట్లాంటి చాలా చూస్తుంటాం మనం హాలీవుడ్లో కానీ, లేకుంటే బాలీవుడ్ సినిమాలు ఇవన్నీ కూడా. దాంట్లో ఒక చిన్న అంశాన్ని, ఒక చిన్న పాయింట్ తీసుకొని వాళ్ళు ఎంత అద్భుతంగా ఇన్వెస్టిగేట్ చేస్తారు. అంటే బ్రెత్లెస్గా ఎలా ఉంటుంది సినిమా స్క్రీన్ ప్లే కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ, ప్రజెంటేషన్ కానీ, అంటే ఆకట్టుకోవటం. అట్లా ఆకట్టుకునే ఒక మెథడాలజీ కానీ, ఆ ప్రక్రియ కానీ ఒక మీడియాకు మాత్రమే ఉంది. అది సినిమా కావచ్చు, టీవీ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, వెబ్ మూవీస్ కావచ్చు. సో అంత పవర్ఫుల్ మీడియాని మన సొసైటీలో జరుగుతున్న, మన సొసైటీ ఖచ్చితంగా జాగ్రత్త వహించాల్సిన, సొసైటీ తప్పకుండా స్వీకరించి వాటిని అమలు చేయాల్సిన అంశాలని వాటిలో పెట్టడం వల్ల మనం చెప్తున్న దాదాపు నెలకి 200 కేసులు చూడటం అంటే నిజంగా కూడా అది ఒక చిన్న విషాదమైన విషయం. ఎందుకంటే అమ్మాయిలు ఎంత అవేర్నెస్తో ఉన్నప్పటికీ కూడా దగ్గర వాళ్ళు కావాల్సిన వాళ్ళు, లేకుంటే అసూయతోనో, లేకుంటే ఒక రకమైన దాన్ని, ఆ పదాలు నేను పలకటం ఇష్టం లేదు ఇప్పుడు. సో అట్లాంటి వాటితో చాలామంది మానవ మృగాలు ఒక ప్రవర్తన, రాక్షస ప్రవర్తనతో అమ్మాయిల్ని హింసించటము, అబ్యూస్ చేయటం ఇట్లాంటివి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా సుమతి మేడం అంటే ఒక స్ఫూర్తినిచ్చే ఒక పోలీస్ ఆఫీసర్స్ ఈ సొసైటీలో ఉంటే, ఎందుకంటే మనం సినిమా వెనకాల, తెర వెనక ఎవరో చెప్పుకుంటున్నాం, సొసైటీ సేఫ్టీగా ఈరోజు ఉంది అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత షీ టీమ్స్ కావచ్చు, ఇట్లాంటి ఎన్నో సెల్స్ తయారు చేసి ఎంతోమంది ఉమెన్ ఆఫీసర్స్ని, పోలీస్ ఆఫీసర్స్ని, డైనమిక్ ఆఫీసర్స్ని దాంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఇన్పుట్స్ తీసుకొని అవన్నీ కూడా, ఎందుకంటే కరోనా టైంలో సుమతి మేడం గారు ఒక ప్రోగ్రామ్ పెడితే నేను కూడా ఆ ప్రోగ్రామ్కి వెళ్ళటం జరిగింది. సో అట్లా అవేర్నెస్ అంటే ప్రజల్లో కావచ్చు, లేకుంటే అమ్మాయిలో కావచ్చు, ఈవెన్ మగపిల్లల్ని పెంచడం కూడా మనం అట్లాగే పెంచాలి. ఎందుకంటే అమ్మాయిలు ఆకాశంలో సగం అని చెప్తున్నాం, అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ సొసైటీలో పురుషుడు ఎంతమంది ఉన్నారు. సో జాగ్రత్త అనేది అమ్మాయిలకే అవసరం లేదు, జాగ్రత్త అనేది మగపిల్లలు కూడా చెప్పాలి. మనం పెంచేటప్పుడే నువ్వు ఇలా ఉండాలనేది మగపిల్లల్ని ఎక్కువ ట్రీట్ చేయాలి మనం. ఎందుకంటే అమ్మాయిలకు చాలా క్లవర్, వాళ్ళకి చాలా సహనం ఉంటుంది, ఓర్పు ఉంటుంది, అట్లాగే తెలివితేటలు ఉంటాయి, మల్టీ యాంగిల్స్ ఉంటాయి వాళ్ళ మైండ్లో, వాళ్ళు డీల్ చేయగలుగుతారు. సుమతి మేడం గారు చెప్పారు ఇప్పుడు ఏమని, అమ్మాయి అంటే ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ ముందు స్టేషన్కి వచ్చే వాళ్ళు ఒక ధైర్యం, భరోసాతో వస్తారు, మాట్లాడడానికి ఇష్టపడతారు, మాట్లాడడానికి భయం లేకుండా వస్తారు. అయితే ఇందాక శివారై నేను చూస్తే మాత్రం చాలా భయం వేసిందిరా నాకు, మేడంకి అంత భయపడ్డామంటారు. అసలు ఎంత డిస్కనెక్టెడ్ అంటే నీ స్పీచ్ ఎంత కదా. తెర వెనుక సినిమాలో యాక్ట్ చేయకముందు తెర ముందే ఉండేవాడిని నేను. 1989లో దాసి అనే ఫిలిం ద్వారా నేను ఇంట్రడ్యూస్ అయ్యాను. దట్ ఈస్ మై ఫస్ట్ ఫిలిం. బి నరసింహరావు గారు డైరెక్టర్, 5 నేషనల్ అవార్డ్స్ వచ్చిన సినిమా అది. తర్వాత కొన్ని సినిమాలు హీరోగా చేశాను. మధ్యలో అవకాశాలు లేక అడ్వర్టైజింగ్, రైటింగ్, డైరెక్షన్ సైడ్ వెళ్ళాను. నేను తెర వెనక్కి వెళ్ళాను ఒక 30 ఏళ్ళు. మల్లేశం అనే సినిమాతో మళ్ళీ తెర ముందుకు వచ్చాను నేను. ఈ తెర వెనుక ఈ పోస్టర్కి రీజన్ అయిన మా డైరెక్టర్, సొసైటీలో చాలా జరుగుతున్నాయి క్రైమ్స్, ఎస్పెషలీ టెక్నాలజీ వచ్చిన తర్వాత అవేర్నెస్తో పాటు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ లైక్ క్రైమ్ రేట్ కూడా ఒకవైపు లైక్ పెరుగుతుంది. సో ఆ క్రైమ్ రేట్ ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ బ్యాలెన్స్, తెర వెనుక సొసైటీలో ఉండేది ఇట్ ఇస్ పోలీస్ ఆఫీసర్స్ అండి, ఈచ్ అండ్ ఎవ్రీ పోలీస్ ఆఫీసర్. అండ్ మా మదర్ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, ఒక యాక్టర్ ఏ స్టేట్కి వెళ్ళినా సరే దట్ ఈస్ బికాస్ ఆఫ్ 3 people. ఫస్ట్ ప్రొడ్యూసర్ సార్ మురళీ సార్, లైక్ హీ ప్రొడ్యూస్డ్ దిస్ ప్రాజెక్ట్. వాళ్ళకి పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయో లేదో కూడా తెలీదు. సో ఇన్ దిస్ సొసైటీ, ఇన్ దిస్ జనరేషన్, ఐ థింక్ మనీ అనేది పెట్టడం అనేది ఇట్స్ అ బిగ్ డీల్ అండి ఫర్ ఎనీథింగ్, ఎవరు చెప్పినా చెప్పకున్నా సరే. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ ద ప్రాజెక్ట్ అండ్ యునో ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అట్లాగే తెరువు వెనుక అందరం చూసాం సాంగ్స్, ఊగే ఊగే జుమ్కా అంటే అంత ఈజీగా క్యాచింగ్గా ఉంది పాటలు అన్నీ కూడా, అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ సీన్స్ అయితే నిజంగా ఆ అమ్మాయి అన్నట్టుగా రోమాలు నిక్కబొడుచుకునేటువంటి సీన్స్. ఇంకా అసలు ఇంకొక సీన్ అయితే అది చూపిస్తాడేమో అనుకున్నాను. ఆ సీను పొలంలో పనిచేసుకుంటున్నటువంటి తండ్రి కూతురికి హైదరాబాద్లో పట్నంలో చదువుతున్నటువంటి ఒక కూతురికి ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది, ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకు తెలియవద్దని చెప్పేసి బాధను దిగమింగుకుంటూ ఉండేటువంటి ఆ సీను నిజంగా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి.
సో అట్లాంటి అద్భుతమైనటువంటి సీన్స్ ఈ మూవీలో ఉన్నాయి. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేటువంటి సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. నిజంగా ఇది యాక్చువల్లీ ఎంతో ఏమంటారు, ఒక మంచి డిస్ట్రిబ్యూటర్స్ మంచి రిలీజ్ టైం గనక తోడైతే దీన్ని ఆపడం ఎవరి తరం కాదు, ఈ సినిమాని ఆపడం. సో అంత అద్భుతమైనటువంటి మూవీ. నాకు ఈ మధ్యకాలంలో బాగా నచ్చినటువంటి మూవీ. నేను ఇంతగా చెప్తున్నానంటే నేను మామూలుగా ఏదో వచ్చానా, మైక్ పట్టుకున్నానా, మిమిక్రీ చేశానా, వెళ్ళిపోయానా అన్నట్టుగా ఉంటాను. కానీ ఈ మూవీ చూసిన తర్వాత, అంటే ప్రివ్యూ చూసిన తర్వాత నాకు నిజంగా చాలా నచ్చేసి ఈ కార్యక్రమాన్ని అంటే ఇలా మాట్లాడుతున్నాను. అయితే ముఖ్యంగా నేను ఇక్కడ ఈ వేదిక మీద నిలబడడానికి కారణం ఏంటంటే ప్రవీణ్ చంద్ర గారు. నేను ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు పిట్టల దొర సినిమాలో నాకు ఫస్ట్ అవకాశం రావడానికి కారకులు ఆయన. ఎందుకంటే ఆయన ఆ సినిమాలో కొరియోగ్రాఫర్గా నేనే పిట్టల దొరని నేనే వెంకటరాముని అనే మూవీ సాంగ్కి ఆయనను కొరియోగ్రాఫర్గా పిలిచారు సానా యాదిరెడ్డి గారు. సో అప్పుడు ఆయన వెళ్తూ టైంపాస్కి నన్ను పక్కన వేసుకొని తీసుకొచ్చాడు. సో టైంపాస్కి నన్ను తీసుకొస్తే ఆ టైంపాస్ కాస్త అక్కడ నిలబడ్డ తర్వాత డైరెక్టర్ గారు ఈ అబ్బాయి ఎవరు అని అంటే, ఈయన మిమిక్రీ ఆర్టిస్ట్ సార్, మావోడే తమ్ముళ్ళలాగా అని అంటే, ఏది ఒకసారి కొంచెం జోక్స్ చెప్పు అని అన్నాడు. చెప్పిన తర్వాత నీ కోరిక ఏంటి అని అన్నాడు. అంటే సినిమాలో యాక్ట్ చేయాలని ఉంది అన్నాడు. ఓహో ఈ కోరికలు కూడా ఉన్నాయా అన్నాడు. అప్పటికప్పుడు అనేసి ఆ టక్కన. సో వెంటనే ఆ జోక్స్ చేయమంటే చేశాను. చేసిన తర్వాత చాలా బాగున్నాయి, మా మూవీస్లో పెట్టుకుంటామన్నారు. హ్యాపీగా పెట్టుకోండి సార్ అన్నాను. సో అట్లా ఆయన మూవీలో పెట్టుకోవడం, నాకు కూడా చిన్న క్యారెక్టర్ ఇవ్వడం, అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పెరగడం. సో దానికి ముందు స్టేజ్ల మీద కూడా నేను గ్రూప్ డ్యాన్సర్లో అట్లా పనిచేసేవాడిని ఆయన దగ్గర. అప్పుడు ఒకరోజు కరెంటు పోయింది ఆ ప్రోగ్రాంలో, టక్కున ఏదో చేయమన్నాడు నన్ను మైక్ ఇచ్చి. సో కరెంటు పోతే మైక్ ఎలా ఇచ్చి చేయమన్నాడు అంటే, బ్యాటరీ మీద నడుస్తుంది, అది ఒక మైకే పనిచేస్తుంది అనమాట. సో అందుకని నా సోలో పర్ఫార్మెన్స్ చేయమని అంటే అప్పుడు చేశాను. ఒరే ఇంకా నువ్వు ఈ వేరే డ్యాన్సులు గీన్సులు ఇవన్నీ కోరస్లు పాడడం, అప్పుడు రికార్డింగ్లలో కోరస్ కూడా పాడేవాడిని. హైదరాబాద్కి వచ్చి 21st సెంచరీ స్టూడియోస్లో కోరస్ పాడేవాడిని సింగర్స్ లాగా. సో అట్లాంటివన్నీ మానేసి మిమిక్రీ ఆర్టిస్ట్గా చెయ్యని అన్నాడు. అట్లాగే మిమిక్రీ ఆర్టిస్ట్గా చేశాను. దాంతో ఈరోజు మీ అందరికీ తెలుసు, ఒక పాకిస్తాన్ తప్ప ప్రపంచ దేశాలు అన్నీ పోయినాను. సౌత్ ఆఫ్రికా, ఈస్ట్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, గిపాన్ అన్నీ. ఏది అమెరికాలో అయితే అసలు సందు తిరిగాను అనుకోండి. కృష్ణానగర్లో ఎన్ని సందులు ఉంటాయో, లేకపోతే అమీర్పేటలో ఎన్ని సందులు ఉంటాయో అన్ని సందులు అమెరికాలో తిరిగాను. సో అట్లా చేశాను. 4000 ప్రోగ్రాంలు పైగా చేశాను. అట్లాగే 150 సినిమాలు. ఈ అమ్మాయి అప్పటి నుంచి కమిడియన్ అంటుంది. సో 98 మూవీస్ 97 మూవీస్ వరకు కమిడియన్గా చేశాను. బట్ ఒక 3 సినిమాలు హీరోగా చేశాను. అమ్మాయి కోసం, ప్రేమ అంటే, ఇంకొకటి ఆ పేరు ఎప్పుడు గుర్తురాదు, ఆలియన్నా నేను చేశాము ఆ సినిమా. సో అట్లా విలన్గా కూడా మనసంతా నువ్వే, సర్కస్ అతిపండు, ఇట్లాంటివన్నీ కూడా చేశాను అనమాట. సో రైట్, అన్ని క్యారెక్టర్లు చేసుకుంటూ ముందుకు దూసుకుపోయాను. సో దానికి కారణం ఏంటంటే ప్రవీణ్ చంద్ర గారు. ఎందుకంటే ఆయన హస్తం అంత మంచిది. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ఆయన కారకులు. సో ఆయన ఈ దారి చూపెట్టడం వల్ల ఈ దారిని పట్టుకొని నేను పరిగెడుతూ వెళ్ళాను. సో దాంట్లో నా సక్సెస్లో చాలా వరకు ఆయన భాగం ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఆయనకి ఆయన కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు నిండుగా ఇవ్వాలని, ఈ సినిమా బ్యూటిఫుల్ సక్సెస్ అంటే సూపర్ డూపర్ సక్సెస్ అయ్యి ఆయనకు మంచి పేరు రావాలని, అలాగే మా మత్స మురళి అన్న ఆయనకు కూడా అద్భుతమైనటువంటి ఈ సినిమా సక్సెస్ అయ్యి చక్కటి రిటర్న్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకా పోతే నా బంగారు కొండ కాసర్ల శ్యామన్న మేము ఆకలికి ఏడ్చాం అంటే ప్రవీణ్ చంద్ర గారు కూడా ఉన్నారు ఆ లిస్టులో. కానీ అప్పటికి వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది. బట్ మా పరిస్థితులు అప్పుడు వేరేలాగా ఉండే. బట్ అయినా కూడా ఎన్నో కష్టాలలో అందరం పాలు పంచుకున్నాం, పెరుగు పంచుకున్నాం, అన్నీ పంచుకున్నాం. ఇప్పుడు సుఖాలు కూడా పంచుకుంటున్నాం. సో కాసల శ్యామన్న అన్ని అద్భుతమైనటువంటి హిట్ మూవీస్ సాంగ్స్ రాశాడు. ఎప్పుడు వస్తుందా పాపం ఆయనకి, ఎప్పుడు వస్తుందా ఇంత మంచి వ్యక్తి, ఇంత అద్భుతమైనటువంటి రైటర్ ఎప్పుడు వస్తుందా అని ఎప్పుడు అనుకునేవాని మనసులో. ఆ టైం రానే వచ్చింది. అద్భుతమైనటువంటి పాటలు ఈ మధ్య వస్తున్నటువంటి సూపర్ డూపర్ అన్నీ కూడా మనకందరికీ తెలిసిందే. రాముల అన్న నాగం చేసిండ్రు అట్లాంటి పాటలు ఎన్నో. తర్వాత అది మన శ్రీకాంత్ గారిది ఏంటది, నీలపురి గాజులవో నీలవోని, అన్ని పాటలు అద్భుతమైనటువంటి పాటలు రాశారు కాసల శ్యామన్న. సో థ్యాంక్ యూ. అలాగే ఇందులో ఈ మూవీస్లో మా తమ్ముడు కూడా యాక్ట్ చేశాడు. ఇక్కడ ఆ ముస్లిం గెటప్లో ఉన్నటువంటి అతనే నా సొంత తమ్ముడు అండి. సో
మా నాన్న లక్కీ డ్రాప్ అదే మా నాన్న లక్కీగా లాస్ట్కు పుట్టిన కొడుకు. సో నాకేంది అలీ అన్న పూడాడేంటి మా సో సంపత్ ఒకసారి ఇతనే అండి నా తమ్ముడు. సో బాలయ్య బాబు సినిమా జయసింహ అందులో నటించారు. బాలయ్య బాబు గారికి బాగా క్లోజ్ అయ్యారు. ఆయన ఎంత ఇష్టపడతాడో తినని. అట్లాగే సైరాలో చిరంజీవి గారితో చేశారు. ఆ తర్వాత ఓ బేబీలో నెగిటివ్ రోల్ చేశారు. ఆ తర్వాత ఇంకా అశ్వత్థామలో నెగిటివ్ రోల్ చేశారు. సో ఇందులో కూడా నెగిటివ్ రోల్ చేశారు. ఇప్పుడు చేస్తున్నటువంటి 3 మూవీస్ కూడా నెగిటివ్ రోల్స్ చేస్తూ ఉన్నారు. సో అయితే అద్భుతమైనటువంటి టాలెంట్ ఉంది అనేది నాకు తర్వాత నేను ఫస్ట్ గ్రహించలేదు. తర్వాత తను చేసేటువంటి వీడియోస్ అవన్నీ చూసి సోషల్ అండ్ అంటే మామూలుగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ అండి. హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఆ హెల్పింగ్ నేచర్తోని సమాజంలో జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ని వీడియో చేసి పెడుతూ ఉండేవాడు. వీటిలో ఇంత టాలెంట్ ఉంది ఏంటి అని అనుకున్నాను. ఈ లోపు టక్కున నాకు ఒక రోజు వచ్చేసి నేను పలానా మూవీలో చేశాను దా చూతురా అన్నాడు. కథం. అప్పటి నుంచి ఇంకా మాకు తనకున్న టాలెంట్ని ఇంట్రెస్ట్ని చూసాము. దాని తర్వాత నాకంటే ముందుగా ఫాస్ట్గా స్పీడ్గా దూసుకెళ్ళిపోతున్నాడు. నిజం చెప్పాలంటే నాకంటే ఎక్కువ టాలెంట్ ఉంది తనకి. సో మరొక్కసారి మా తమ్ముడికి కూడా మీ తరఫున, మా యాంకర్స్ తరఫున, మా మీడియా తరఫున, మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ తరఫున కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను. కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. సో ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్ర పోషించినటువంటి అన్న కూడా అద్భుతంగా చేశారు. ఆయన ఎంత బ్యాలెన్సింగ్గా ఉందంటే ఎక్కడ కూడా ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు, అలాగే క్యారీ చేశాడు. ఆ పాత్రని చక్కగా అట్లాగే మనం లైన్ గీసినట్టుగా అంత అద్భుతంగా తీసుకెళ్లారు. సో నాకు బాగా నచ్చిన పాత్ర. అట్లాగే ఇంకా హీరోస్ అద్భుతంగా నటించారు. ఇంకా పోలీస్ క్యారెక్టర్ వేసిన ఆవిడైతే ఆ అమ్మాయి శ్వేతవర్మ అద్భుతంగా చేసింది. నిజంగా ఈరోజు మేడంని, సుమతి మేడం గారిని పిలవడానికి, డిఐజీ గారిని పిలవడానికి కేవలం మీ క్యారెక్టర్ నేను చూసినప్పుడు వెంటనే నాకు మేడం గుర్తొచ్చింది. మేడంని పిలవాలి ఈ ఆడియో లాంచ్కి అని చెప్పేసి నాకు అనిపించింది. మీ క్యారెక్టర్లో అంత నిజమైనటువంటి పెయిన్ కనబడింది. సో దాంతో నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. గుడ్ లక్. మంచి ఆర్టిస్ట్ మీరు. ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యారు మీరు. ఈ మూవీకి ఒకవేళ సక్సెస్ అయిందంటే, ఒకవేళ అద్భుతంగా సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్లో నీకు చాలా పర్సంటేజ్ ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ లక్. అండ్ కెమెరామ్యాన్ గారు కూడా అద్భుతంగా చేశారు. రామ్ గంధా గారు చాలా అద్భుతంగా తీశారండి. ప్రతి ఫ్రేమ్ చూస్తున్నాను. మామూలుగా ఒక సాంగ్ అయితే అసలు మామూలుగా అక్కడే పెట్టి అక్కడే చేశారు సాంగ్ని, కానీ అక్కడ పెట్టలేదు, అక్కడ చేయలేదు, మళ్ళీ వేరే ప్లేస్లు మార్చారన్నంత అద్భుతంగా చిత్రీకరించారు ఆయన. సో అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ రఘు మా ప్రోగ్రామ్స్ అన్నిటికీ వస్తూ ఉంటాడు. చాలా అద్భుతమైనటువంటి సింగర్ అండ్ మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి రఘు. సో అద్భుతమైనటువంటి మ్యూజిక్ చేశాడు. సో ఇవన్నీ మా సంపత్తో పాటు కూడా ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, అద్భుతంగా చేశారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే మామూలుగా మా అన్న అక్కడ కూర్చున్న అన్నయ్య, అన్న నువ్వు మాట్లాడితే నేను పోతాను అన్న, నేను ఒక్కరిని మిగిలిపోయానని అన్నారు. బట్ సారీ అన్న, నేను యాక్చువల్లీ ఏంటంటే ఇవాళ అదే చెప్పాను కదా, కొన్ని పని ఒత్తిళ్ళ వల్ల నేను ఏం చేయలేకపోయాను, అందుకే అనుకున్నాను. బట్ సరే అయినా కూడా మీకోసం ఒక 2 మాటలు మాట్లాడతాను. సపోజ్ ఈ కార్యక్రమానికి, ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్కి మనం ముందుగా పెద్ద ఆయన చిన్నజీయర్ స్వామి గారు. జై శ్రీమన్నారాయణ్. మనమందరం కూడా ఈరోజు చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించినట్టయితే ఎంత చక్కటి కార్యక్రమాలు అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. అద్భుతమైనటువంటి డైలాగులు రాశారు, అద్భుతమైనటువంటి పాటలు చిత్రీకరించారు, అద్భుతమైనటువంటి నటులు ఇందులో నటించారని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. ఏదేమైనా కూడా ఈ చిత్రంలో నటించినటువంటి నటీనటులకి మరియు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరోయిన్లందరికీ కూడా మంచి పేరు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ. అయిపోయి. సో ఈ విధంగా సరదాగా చిన్నజీవి స్వామి గారిని తీసుకొని చెప్పొచ్చు. అట్లాగే వి హనుమంతరావు ఉన్నారు. హలో, దిస్ ఈజ్ హనుమంతరావు మాట్లాడుతున్నా. ఇలా మరి ఏదైతే ఉన్నదో, అరే తెర వెనుక అనే సినిమా చాలా బాగా తీసిండ్రా బాయ్. ఎవరో తీసిన ఆయన కానీ, ఆయన ఎవరు వరంగల నెల్లుట్ల ప్రవీణ్ చందర్. ఏముట్ల ప్రవీణ్ చంద్రో ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు కానీ మస్తు తీసిండ్రా బిడ్డ. ఏదేమైనా కూడా ఆయనకి ఏ మచ్చ లేకుండా ప్రొడ్యూసర్ గారు ఆయన అడిగిందల్లా ఇచ్చి ఇంత మంచి సినిమా తీపించినందుకు ఆయన
రిలీజ్ అయినాక కూడా సినిమా ఏ మచ్చ లేకుండా మంచిగా రిలీజ్ అయ్యి మంచిగా డబ్బులు రావాలని చెప్పేసి మచ్చ మురళీధర్ గారిని కోరుకుంటున్నా. అయితే ఏదైతే ఉన్నదో మరి ఇంట్లో నటించిన వాళ్ళకు కూడా మంచి పేరు రావాలిరా బిడ్డ. ఏదేమైనా చాలా సంతోషం. మీకు ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. సార్ మీరు ఒక పాట పాడు. అరే ఏంద్రాబాయ్, నాకు మాటలే రావు, పాటలు ఏం పాడతా బాయ్? ఒక్క పాట పాడారు. ఊగే ఊగే జుంకా, అరే ఊగే జుంకా. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా విఎన్ మంత్ర గారు వాయిస్ తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అట్లాగే మనం చాలామందిని చేసుకుంటూ పోతూ ఉంటాం. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ మా రవి చక్కటి కళాకారుడు చేశాడు కాబట్టి సో మళ్ళీ నేను మిమ్మల్ని అందరినీ నా మిమిక్రీతో ఈ టైంలో ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో మా రఘు గారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. రఘు, మీరు వచ్చి మీరు ఎవరే మనం చెప్పేసి ఆల్రెడీ